వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ 2 మధ్యాహ్నం 2:45 సమయానికి చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే చాలామంది మిత్రులు కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, సిఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్లో ఉండటం వల్ల జీతాలు మరియు పెన్షన్లు డిసెంబర్ 7 తర్వాతనే జమ అవుతాయా అని చెప్పి అడుగుతున్నారు. అటువంటిది ఏమీ లేదండి. దానికి సంబంధించి ఈ సర్వర్ వాళ్ళు మనకు ఒక మెసేజ్ని అయితే కూడా చెప్పడం జరిగింది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అప్లోడ్ చేసే కార్యక్రమానికి సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడింది. అదేంటంటే డిసెంబర్ 1, 2024 నుంచి డిసెంబర్ 7, 2024 వరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో బడ్జెట్ లొకేషన్ మాడ్యూల్స్ BLM మరియు బడ్జెట్ సేవలు మాత్రం అందుబాటులో ఉండవు. ఈ ప్రక్రియ జిఓఎంఎస్ నెంబర్ 100 నవంబర్ 30 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రకారము అమలు చేయబడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి ప్రభావం ఏమన్నా ఉంటుందో అది కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ సేవలు నిలిపివేత కారణంగా BLM మరియు బడ్జెట్ సేవలకు సంబంధించి ప్రాసెసింగ్ చేయబడదు. అయితే జీతాలు మరియు పెన్షన్లు భద్రంగా జమ అవుతాయి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ సమయంలో పేమెంట్ పెండింగ్ స్టేటస్ను పరిశీలించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా పెండింగ్ క్లియరెన్సీ కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఆ పెండింగ్ క్లియరెన్సీ కూడా డిసెంబర్ 7 తర్వాత వేగంగా పూర్తి చేస్తారని ఓ ప్రకటనలో ప్రభుత్వం కూడా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను పరిశీలించినట్లయితే వాటిలో ఎటువంటి కదలిక లేదు. అవి మార్నింగ్ వరకు ఈ కూపర్లు ఉన్నటువంటి ఆ 1-2 బిల్లులు మాత్రం అలాగే ఉన్నాయి. మిగతా బిల్లులు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా కదలిక లేకుండా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. అయితే ఈ బిల్లులన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అయితే జమ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందువల్లంటే జమ అయ్యే పనికైతే ఈ పాటికే బిల్లుల కదలిక రావాల్సి ఉన్నది, కానీ బిల్లుల్లో అయితే కదలిక రాలేదు. ఒకవేళ ఈ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.